ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నేను అబ్దుల్ సలీం అడ్వకేటు గుల్కరాయ్ కేసులో డిఫెన్స్ లాయర్గా నేను ఈ కేసు వాదిస్తున్నాను. బిఫోర్ దట్ కూడా కోడికత్తి కేసులో కూడా నేనే డిఫెన్స్ లాయర్గా ఉన్నాను. సో ఈ కేసులో బిఫోర్ ఎలక్షన్ 13 ఏప్రిల్కి జగన్మోహన్ రెడ్డి మీద గుల్కరాయ్తో హత్యాయత్నం చేసిన కేసులో ముద్దాయిగా ఉన్న సతీష్ కుమార్కి ఈరోజు నెల్లూరు జైలు నుంచి రిలీజ్ చేస్తున్నారు. ఈ కేసులో వాదన ప్రతివాదన అయింది, చాలా గట్టిగా వాదన ప్రతివాదన అయింది. కానీ పోలీసులు 2-3 అంశాల్లో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఫస్ట్ అంశం ఏముంది అంటే పోలీస్ దగ్గర ఉన్న ఆధారాలు ఏముంది, వేముల సతీష్ ఎవరు ముద్దాయిగా ఉన్నారో అతను ఓన్ స్టేట్మెంట్ ఉంది, అవును నేనే చేశాను అని. కానీ దాని మీద బేస్ చేసి కోర్టుకి రైట్ లేదు ఒక అమ్మాయికుడు అన్న అబ్బాయిని జైల్లో పెట్టాలని. మరి అదే కేసులో జగన్మోహన్ రెడ్డి విక్టిమ్ ఉంటాడు కదా, విక్టిమ్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలేదు. 161 స్టేట్మెంట్. జగన్మోహన్ రెడ్డి విధి విధాన్ని గౌరవించాలి మనిషి. ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి 161 స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా విజిట్ చేసి ఆయన పోలీస్కి కోఆపరేట్ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి వాంటెడ్లీ హై హ్యాండ్గా అది వైలేషన్ చేశారని కోర్టుకి ఇన్లైట్ చేశాను. కోర్టు కూడా అడిగింది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు మీరు స్టేట్మెంట్ ఎందుకు రికార్డ్ చేయలేదు, ఈ కేసులో ఎందుకు స్పీడప్ చేయలేదని పోలీసు అన్ఆన్సరబుల్ అయింది. దానికి జవాబు ఇవ్వలేకపోయింది. నేను కోర్టుకి నమ్మించాను. జగన్మోహన్ రెడ్డికి ఇతనికి ఎటువంటి శత్రుత్వం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొడుకు, ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మరి ఈ అబ్బాయి ఒక పూర్ అబ్బాయి, 3వ తరగతికి చదివిన అబ్బాయి. వాళ్ళ నాన్న ఒక లేబర్గా పనిచేస్తారు, వాళ్ళ అమ్మ ఒక ఏమంటారు మున్సిపాలిటీ స్వీపర్గా పనిచేస్తారు. అసలు వాళ్ళకి వీళ్ళకి టీడీపీ వైసీపీ గొడవలు లేదు, పార్టీ పరంగా గొడవలు లేదు, ఆస్తి గొడవలు లేదు, ఎటువంటి ఇది లేదు. ఆ అబ్బాయి 18 years ఓల్డ్ అని ఆ అబ్బాయికి కూడా తెలియదు. ఆ అబ్బాయి అక్కడ 14 ఏప్రిల్కి బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాడు. దాని బేస్ మీద సీసీ కెమెరా ఫుటేజ్ మీద ఆయన అరెస్ట్ చేశారు. దాని తప్ప వాళ్ళ దగ్గర అతను రాయి చేసినలాగా ఎటువంటి ఫుటేజ్, సీసీ కెమెరా ఎవిడెన్స్ ఏం లేదు. నేను కోర్టుకి కన్విన్స్ చేస్తే కోర్టు దాన్ని కన్సిడర్ చేసి ఆ అబ్బాయికి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత కూడా పోలీసు వాడు చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. బెయిల్ వచ్చిన తర్వాత కూడా 2 దినాలు అబియన్స్ అని పెట్టారు. అంటే వచ్చిన బెయిల్కి సస్పెండ్లా పెట్టారు. ఎందుకు సార్ అలా? అదే చూడు, యాక్చువల్లీ బెయిల్ వచ్చిన తర్వాత బెయిల్ ఈజ్ రైట్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్. పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21ని కూడా వైలేషన్ చేశారు. దానికి 2 దినాలు సస్పెండ్లో పెట్టి వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు ఆ బెయిల్ క్యాన్సలేషన్కి. కానీ అక్కడ హైకోర్టులో బెయిల్ డిస్మిస్ అయింది వాళ్ళది. డిస్మిస్ అయితే కూడా జామీన్ పెడితే జామీన్ కూడా మీద కూడా ఈ జామీన్ చల్లదు, మీరు క్యాష్ ఎందుకు పెడుతున్నారు, మీరు ఎఫ్డిఆర్ ఎందుకు పెడుతున్నారు, మీరు ఆస్తి తీసుకురా అన్నారు. మన కోర్టుకి మన కన్విన్స్ చేస్తాం. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. నాకు ఆస్తి కావాలి, నాకు క్యాష్ వద్దు, నాకు ఏమంటారు క్యాషే కావాలి, ఆస్తి వద్దు అని మీకు రైట్ లేదు. ఏది పెట్టారు అది తీసుకొని అతని బెయిల్ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మనం కోర్టుకి ఇన్లైట్ చేస్తే కోర్టుని దాన్ని కన్సిడర్ చేసి ఆ అబ్బాయికి నిన్న బెయిల్ ఆర్డర్ రిలీజ్ చేసింది. ఇప్పుడు 1 hour 2 hourలో ఆ అబ్బాయి జైలు నుంచి రిలీజ్ అవుతాడు. సార్, గతంలో కోడికత్తి సీను కేసు కూడా ఏ విధంగా ఎలక్షన్ అప్పుడు కూడా ఇట్లా తీసుకొచ్చారు, దీన్ని ఎలా చూస్తారు మీరు? అదే కదా జగన్మోహన్ రెడ్డి డ్రామా అంటారు, దీనికి జగన్ డ్రామా అంటారు. అప్పుడు కోడికత్తి డ్రామా చేసాడు, గుల్కారాయ్ డ్రామా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి బిఫోర్ ఎలక్షన్ ఎటువంటి టాక్టిక్ చేస్తాడు, అమాయకుడు నా ఆంధ్ర ప్రజల్ని మోసం చేసి ఆయన లబ్ధి పొందాలి అని ఆలోచన చేస్తారు. ఎందుకంటే దీనివల్ల సానుభూతి పెరుగుతుంది. అయ్యో జగన్కి ఎవరు హత్యాయత్నం చేస్తుంటే, జగన్ని హత్యాయత్నం చేస్తే ఆ గుల్కారాయ్ కదా వెపన్ లిస్ట్లో రాదు అని నేను కోర్టుకి కన్విన్స్ చేశాను. ఎందుకు గుల్కారాయ్ నాట్ ఏ వెపన్, అవును కదా. ఆ గన్ అయినా బాంబ్ అయినా అది కత్తి అయినా కటారి అయినా వెపన్ కింద వస్తుంది. గుల్కరాయ్ అంటే కోర్టు కూడా దాన్ని నమ్మింది, అవును కరెక్టే, గుల్కరాయ్ కూడా ఒక వెపన్ లిస్ట్లో రాదు, అది హత్యం కింద రాదని కోర్టు నమ్మేసి అతనికి కండిషన్ మీద బెయిల్ ఇచ్చింది. అతను ప్రతి వారము సాటర్డే సండే 10 గంటల నుంచి 5 గంటల వరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరీ ఫర్దర్గా ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఉంటే ఆయన సహకరించాలి. సార్, నెక్స్ట్ టైం ఎటువంటి జరగకుండా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి మీద అంటే అంటున్నారు కదా మీరు డ్రామా అని చెప్పేసి, ఎటువంటి డ్రామాలు లేకుండా ఎట్లా? ఇక జగన్మోహన్ రెడ్డి డ్రామా చేస్తారు. డ్రామాకి నేను ఏమంటారు ఆ డ్రామాకి క్రాక్ చేస్తాను నీకు ఉన్న దానికి మనం ఇది చేయలేము తెలుసా. ఇప్పుడు పులి వచ్చిందని మన చిన్నప్పుడు స్టోరీ విన్నాం కదా. ఆ 3rd time పులి వచ్చిందంటే కూడా అప్పుడు నంబర్ ఎవరు. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఇటువంటి డ్రామా చేయరాదని కూడా నేను ఆశిస్తున్నాను. ఇట్లా అమాయకులు బలైపోతున్నారు కదా.
అదే కదా సార్ లా అందుకే ఉంది కదా లా అదే ఉంది, అమాయకులు బలికారాదా అనే కదా నేను కూడా వాదించాను. రేపు సమాజంలో కూడా నేను కాకుండా వేరే లాయర్స్ కూడా ఇలా వచ్చి ఇన్నోసెంట్గా ఉన్న అమాయకులు ఉన్న కోసం ఫైట్ చేయాలి. అప్పుడే ఒక చైతన్యం వస్తుంది, అప్పుడే ఒక ఏమంటారు ఒక రివల్యూషన్ వస్తుంది. ఇప్పుడు వరకు ప్రతి దాంట్లో ఉన్న ఇప్పుడు మీడియాలో ఒక చైతన్యం వచ్చింది, పొలిటికల్లో చైతన్యం వచ్చింది, సమాజంలో ప్రతి జగ చైతన్యం ఉంది. కానీ ఇప్పుడు జ్యుడిషియల్లో కూడా చైతన్యం రావాలని నేను కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.